రాష్ట్రంలోని పేదలందరికీ ఇండ్లు వైద్యం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. పాలేరు ప్రజలకు పెద్ద కొడుకుగా పనిచేస్తున్నానన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. హరీష్ రావు ప్రతిబింబించి మాట్లాడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ల మీ పాలనలో ప్రజలు చీదరించుకొని మిమ్మల్ని బౌన్స్ చేశారని విమర్శించారు. కొత్తగూడెంలో రైతులకు బేడీలు వేసింది ఎవరు ప్రజలకు తెలుసని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని అసమర్థ పాలన కేసీఆర్ది అని ఆరోపించారు. ప్రజలు కన్నీరు పెడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో పాలన గాడి తప్పిందని మాట్లాడుతూ ఉన్నారు. కొత్తగూడెంలో రైతులకు బేడీలేసింది ఎవరు? రైతులు కన్నీరు ఎక్కడ కార్చిండ్రు, ఎవరి హయాంలో కార్చిండ్రు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, యావత్తు దేశానికి తెలుసు. ఇవాళ మీ 10 ఏళ్ల పాలనల రైతు అరిగోసపడ్డాడు. రైతు ఆత్మహత్యలల్లా మన రాష్ట్రం 2వ రాష్ట్రం ఉండేది. మహిళా రైతు ఆత్మహత్యలల్లా నంబర్ 1. ఇవన్నీ స్టాట్స్ చెప్తున్నాయి, మేము చెప్తలేము. హరీష్ గారు, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్తో మాట్లాడి ఉంటే బాగుండేది, కన్సిస్టెన్స్తో మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది. ఏం మాట్లాడాలనో తెలియక, ఏం చేయాలనో తెలియక మొన్న 23లో బౌన్స్ అవుతుంది అసెంబ్లీ ఎన్నికలల్లో, ఇవాళ 24ల పార్లమెంట్ ఎన్నికలల్లో బౌన్స్ కాబడుతుంది. ఇక రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నిక అది తెలుసు ఎవరికి. కేసీఆర్ గడీల పాలనకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని పీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ అన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటం మల్లన్న చేశారని తెలిపారు. కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని, 10 ఏళ్లలో మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని కేటీఆర్ను ప్రశ్నించారు. ఒక సామాజిక ఉద్యమకారుడుగా కేసీఆర్ నియంతృత్వ పాలనకు, గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ఇవాళ తీన్మార్ మల్లన్న గారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీన్మార్ మల్లన్న గారిని ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇవాళ చూడండి, గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఏ విధంగా యువతని మోసం చేసిండో మనందరికి తెలియంది కాదు. ప్రైవేట్ యూనివర్సిటీలు, సొంత యూనివర్సిటీలను స్థాపించి కనీసం మండలిలో ఏనాడు కూడా నిరుద్యోగుల తరపు నుంచి ప్రశ్నించినటువంటి వ్యక్తి పల్ల రాజేశ్వర రెడ్డి గారు. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులని మనం ఒకసారి గుర్తించుకోవాలి. ఎలాంటి అభ్యర్థులు ఇవాళ పట్టభద్రుల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రశ్నించే గొంతుకగా, అదేవిధంగా నిరుద్యోగులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ఇవాళ గతంలో మండలి అంటేనే ఒక ప్రశ్నించే గొంతుక, అదేవిధంగా కాలోజీ లాంటి వ్యక్తులు మండలి మెంబర్గా ఉన్నటువంటి ఇవాళ ఆ మండలికి తీన్మార్ మల్లన్న గారిని పంపిస్తే ఇవాళ తెలంగాణలోని ప్రభుత్వానికి, పట్టభద్రులకు ఒక మధ్య ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే చైతన్య గడ్డ అయిన కొత్తగూడెం ప్రజలు ప్రతిపక్షం వైపు నిలబడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్లు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారం. పెద్దలు వనమ వెంకటేశ్వరరావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, కాంతారావు గారు చాలా విషయాలు చెప్పారు. నేను క్లుప్తంగానే, ఎందుకంటే ఒకవైపు వర్షం పడేటట్టుంది, క్లుప్తంగానే ఒక 5-10 నిమిషాల్లో నేను చెప్పాలనుకున్న 2-3 విషయాలు కూడా మీకు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా 6 నెలల కిందట ఇదే కొత్తగూడెంలో ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు వచ్చారు. తర్వాత వనమ గారు పిలిస్తే నేను కూడా వచ్చి ఆ రోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేసినాను. కిర్గిస్తాన్ దేశంలో భారత్, పాకిస్తానీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్కడి స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. అయితే తెలంగాణలోని విద్యార్థులు కూడా అక్కడ చదువుతున్నారు. దీంతో అక్కడ ఉన్న పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. కిర్గిస్తాన్లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లోని భారతీయ విద్యార్థులకు లక్ష్యం చేసుకుని జరుగుతున్న హింసాత్మక సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హింసలో పలువురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు.
కిర్గిజ్లోని తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, భారత ప్రభుత్వ అధికారులను, గౌరవనీయులైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ని, బిష్కెక్లోని భారత రాయబారి కార్యాలయాన్ని కోరుతున్నామని హరీష్ రావు అన్నారు. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి విద్యార్థుల భద్రతపై వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలని, దౌత్యపరంగా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని హరీష్ రావు పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఈటెల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ తరపున ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. విద్యార్థులు చదువుకునే కాలేజీ మైదానాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ఓటు వేయాలని అడుగుతున్నట్లు తెలిపారు. టీఎస్ డయాగ్నోస్టిక్ సెంటర్లోని సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవని అన్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు కూడా రావట్లేదని తెలిపారు. కేజీవీబీలో సిఆర్టీసీలకు కనీస వేతన స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త నియామకాలు లేకపోవడంతో వర్సిటీలు నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లోనూ తాము సత్తా చాటామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ముచ్చటగా మరోసారి మోదీ ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఉత్తర భాగంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు కండ్లకు ఐటీ పార్క్ బీజం వేస్తోందని కైటియా అధ్యక్షుడు బీజేపీ నేత కోరగంటే వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. ఐటీ పార్క్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పార్లమెంట్ స్థానాల విషయంలో బీజేపీ రాష్ట్రంలో 2 అంకెల స్థానాలు సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమాలపై పార్టీ లైన్ మేరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడతామంటున్న వెంకటేశ్వర్లు యాదవ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీజేపీ నేత ఓర్గంటు వెంకటేశ్వర్లు యాదవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాంతానికే తలమానికంగా ఒక ఐటీ పార్కును కోసం ఆయన ఎంతో కాలంగా ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి, తర్వాత తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అంటే వివరాలు, వాటన్నిటి వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. అది చెప్పండి, ఈ కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఐటీ పార్క్ కోసం మీరు ఎన్నాళ్ళుగానో పోరాడి సాధించారు ఐటీ పార్క్ను. దాని పరిస్థితి, తాజా పరిస్థితి ఏంటి? సో మీరు అన్నట్టు డెఫినెట్గా ఇక్కడ నార్త్ ఆఫ్ హైదరాబాద్లో గేట్వే ఐటీ పార్క్ కోసం గత 7 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. దాదాపు 200 ఐటీ కంపెనీలు ఈ ఐటీ పార్క్ కోసం వెయిట్ చేస్తున్నాయి. దాదాపు 30,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఐటీ పార్క్ వస్తే ఉపాధి దొరుకుతుందని చూసి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఇప్పుడైతే కండ్లకోయలో గేట్వే ఐటీ పార్క్ వర్క్స్ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయ్యి ఐ థింక్ 2.5 ఇయర్స్లో అది వర్క్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఈ ఐటీ పార్క్ అందుబాటులోకి వస్తే నార్త్ ఆఫ్ హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోతుంది. ఇది ఈ మేడ్చల్ ప్రాంతము తెలంగాణకే ఒక గేట్వే, ఒక ముఖద్వారము, గేట్వే లాగా ఉంటుంది. సో డెఫినెట్గా వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో నార్త్ ఆఫ్ హైదరాబాద్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ కావచ్చు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గేట్వే ఐటీ పార్కు అయిపోయిన వెంటనే ఇక్కడ ఉద్యోగాలతో పాటు మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. డెఫినెట్గా అంటే ఐటీ పరిశ్రమ మొత్తం ఉత్తరం వైపు కూడా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందా, విస్తరించే అవకాశం ఉందా ఆ స్థాయిలో? డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ అఫోర్డబుల్ కాస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా స్మాల్ స్కేల్ ఐటీ కంపెనీస్ మొత్తము నార్త్ ఆఫ్ హైదరాబాద్ రావడానికి చాలా అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఇప్పటికే ఆల్రెడీ పెద్ద కంపెనీలు కూడా నార్త్ ఆఫ్ హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఒక నెక్స్ట్ 3-4-5 ఇయర్స్ లోపు డెఫినెట్గా ఈక్వల్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ అయిందో నార్త్ ఆఫ్ హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అవడానికి స్కోప్ ఉంది ఐటీ పరంగా. అలాగే మీరు బీజేపీ నేతగా కూడా ఉన్నారు. తాజాగా పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. దేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మీ బీజేపీ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణలో పరిస్థితి ఏంటి? తెలంగాణలో మనం క్లియర్గా చూసాము. ఎవరిని కదిలించినా, ఎవరి చిన్న పిల్లలు, యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, డాక్టర్లు కానీ, టీచర్లు కానీ, మహిళలు కానీ, ఎవరిని అడిగినా దేశానికి బీజేపీ పార్టీ నాయకత్వం వహిస్తున్న మోడీ గారు కావాలి. మోడీ గారు దేశ భద్రత కోసము, దేశ అభివృద్ధి కోసం చాలా పోరాటం చేస్తున్నారు. సో డెఫినెట్గా తెలంగాణతో పాటు దేశం మొత్తం బీజేపీ వేవ్, మోడీ వేవ్ నడుస్తుంది. డెఫినెట్గా 400 సీట్లు డెఫినెట్గా బీజేపీ కూటమికి 400 సీట్లు డెఫినెట్గా ప్రజలు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక మాజీ మంత్రి మల్లారెడ్డి మధ్య, అలాగే కాంగ్రెస్ విప్పు మధ్య ఒక భూ వివాదం మీ దగ్గరే జరుగుతూ ఉంది. మీ
కొంపల్లి పరిసరాల్లో సుచిత్రాలో దీనికి విషయంలో మీరు ఎట్లా భావిస్తున్నారు, ఏమనుకుంటున్నారు జనం? సో డెఫినెట్గా ఇప్పుడు మల్లారెడ్డి గారికి భూమి కబ్జా చేస్తే ఆ పెయిన్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. సో డెఫినెట్ కబ్జాదారునికే ల్యాండే కబ్జా అయిందంటే ఎవరు నమ్మరు. డెఫినెట్గా ఈరోజు అతను చాలా బాధపడుతున్నాడు. అలాంటి బాధలు ప్రజలు చాలామంది ఆయన చేతిలో చాలా నష్టపోయారు. చాలా పేద ప్రజల భూమిని లాక్కున్నాడు. పిల్లల ఫీజులు లాక్కొని వాళ్ళను చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఆయనకి ఆ పెయిన్ ఏంటో తెలుస్తూ ఉంది. అంటే మీ వంతుగా ఏమైనా అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి మీకు? మీరు ఏమైనా అతని చేతిలో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? పర్సనల్గా నేనైతే ఇబ్బంది పడింది లేదు. బట్ మేము స్టూడెంట్స్తో చాలా డిస్కస్ చేస్తుంటాము. చాలామంది మల్లారెడ్డి కాలేజీలో జరిగే అన్యాయాలు కావచ్చు, అక్కడ పెట్టే టార్చర్ కావచ్చు, ఫీజు కలెక్షన్ కోసం కావచ్చు, ప్రాజెక్ట్ మనీ కావచ్చు. సో మనీ చాలా ఎక్స్ప్లాయిట్ చేసి పిల్లల దగ్గర, పేరెంట్స్ దగ్గర చాలా డబ్బులు తీసుకుంటున్నారు. డెఫినెట్గా మా దృష్టికి వస్తే బీజేపీ పార్టీ తరఫున డెఫినెట్గా స్టూడెంట్స్కి, ప్రజలకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో డెఫినెట్గా పార్టీ తరఫున, పార్టీ లైన్ ప్రకారం మేము డెఫినెట్గా ఫైట్ చేసి వాళ్ళకు న్యాయం జరిగేటట్లు మేము చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఉత్తరాన మరొక ఐటీ పరిశ్రమ నెలకొనబోతుంది. దానికి ఐటీ పార్క్ కండ్లకోయలో జరుగుతున్నటువంటి గేట్వే ఐటీ పార్క్ బీజం వేయనుంది. అలాగే ఇక్కడ ఏదైతే బీజేపీ రాష్ట్రంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తుంది, అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. అలాగే ఇదే ప్రాంతంలో సుచిత్రకు సమీపంలో కొంపల్లికి దగ్గర సుచిత్ర ప్రాంతంలో ఒక స్థల వివాదం విషయంలో బయటపడ్డటువంటి ఈ వివాదం సంబంధించి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన గతంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాల విషయం చిట్టా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విషయంలో విద్యార్థులకు వాళ్ళ విద్యా సంస్థల్లో జరుగుతున్న అన్యాయం పట్ల కూడా పార్టీ ఆదేశిస్తే పార్టీ లైన్ మేరకు ప్రజల తరపున ఉండి కూడా మేము పోరాడతామని చెప్తున్నారు బీజేపీ నేత, కైటియా అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. ఓవర్ టు స్టూడియో. దివ్యాంగుల హక్కులు సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి సూచించారు. హైదరాబాద్ చెక్కుడుపల్లిలో గల త్యాగరాయ గానసభలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, స్పర్శ ఫౌండేషన్, హైదరాబాద్ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో నార్త్ ఆటిజం కేర్ అండ్ వీల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా నార్త్ ఆటిజం కేర్ ఆల్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా అతిథులు కారును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దివ్యాంగులకు చేత కల్పించే విధంగా దివ్యాంగులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులను ఆసుపత్రులు, వివిధ కార్యక్రమాలకు తీసుకెళ్లడానికి ఈ వాహనం దోహదపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతి బాపయ్య చౌదరి, నార్స్ కోఆర్డినేటర్ రవితాండ్రా, స్పర్శ ఫౌండేషన్ సీఈఓ పంచముఖి, అఖిల భారత దివ్యాంగుల హక్కుల నివేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆటిజం కేర్ ఆన్ వీల్స్ అనేటటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా మన తెలుగు రాష్ట్రాల్లో వారి కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ వ్యాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి వారం మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి మనకి థెరపిస్టులు కానివ్వండి, వైద్య బృందం కానీ కొన్ని గ్రామాలకి ఐడెంటిఫై చేసి ఆ గ్రామాలకు వెళ్ళి వారిలో ఈ ఆటిజం అవేర్నెస్ను కూడా మనం పెంపొందించడం మన ముఖ్య ఉద్దేశము. వారికి పిల్లలకు ఎవరైతే బాధపడుతున్నారో ఆటిజంతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వారికి కావాల్సినటువంటి థెరపీ కానివ్వండి, వైద్య పరీక్షలు కానివ్వండి నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటుగా మనం ఎడ్యుకేషన్ మెటీరియల్ను కూడా దాంట్లో తీసుకువెళ్ళి అక్కడ వారికి వారి తల్లిదండ్రులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి ఎలాగా వారిని టేక్ కేర్ చేయాలి, ఎలా సహాయం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా సహాయం చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో దివ్యాంగులు కూడా అన్ని రంగాల్లో ముందందులో ఉండాలని, రాజకీయ రిజర్వేషన్లో ఇవ్వాలని, అదే ఆ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా చేసి దివ్యాంగుల్లో కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు బాబు గారు మనం ప్రయత్నం చేయాలి, అందరికీ సమానంగా వాళ్ళని కాన్ఫిడెన్స్ పెంచాలి, ఎంపవర్మెంట్ చేయించాలి, సెల్ఫ్ సఫిషియెంట్ చేయించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి స్పర్శ్ ఫౌండేషన్ ఎన్నాళ్ళ నుంచో చేస్తున్న కృషిని చూసి మేము ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి వచ్చాము. నాట్స్ తరపు నుంచి. నాట్స్ ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడూ ముందుంటుంది.
వాళ్ళ కోసం మొబైల్ వ్యాన్, అలాగే మొబైల్ అంటే దాని ఆటిజం కేర్ ఆన్ వీల్స్ అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అలాగే గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా వారి కోసం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా పిల్లలకే కాకుండా పేరెంట్స్ని కూడా ట్రైనింగ్ చేసి వాళ్ళ పిల్లల్ని శిక్షణ ఇచ్చేటట్టు తయారు చేయడానికి మేము కృషి చేస్తున్నాం. సీనియర్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ జూన్ 6 నుంచి 8 వరకు నగరంలో హయత్ నగర్లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషన్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ స్టేట్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో 26 రాష్ట్రాల నుండి దాదాపు 750 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. మే 25న క్రీడాకారుల ఎంపిక, అధికారిక జెర్సీ లోగోలను హయత్ నగర్లోనే ఆవిష్కరించనున్నట్లుగా సత్యం శ్రీరంగం వెల్లడించారు. 47వ జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్ తెలంగాణలో జరుగుతున్నాం. దీని ముఖ్య అతిథిగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఈ జిల్లా మంత్రులు కూడా రాబోతున్నారు. పెద్ద ఎత్తున దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, దాదాపు 25-26 రాష్ట్రాల్లో మహిళలు, బాలికలు ఇద్దరు సీనియర్ త్రోబాల్లో పాల్గొంటున్నారు. దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. హయత్నార్లోని వరల్డ్ అండ్ డీడ్ ఆ స్కూల్లో, ఆ కాంపౌండ్లో పెద్ద ఎత్తున క్రీడా మైదానంలో జరగబోతున్నాయి. ఒక మంచి అవకాశాన్ని మాకు నేషనల్ వాళ్ళు ఇచ్చారు, మాకు జాతీయ స్థాయిలో. తెలంగాణలో ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్తున్నాము. 26 రాష్ట్రాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి పత్రికా సోదరులు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి. మాకు ఒక అవకాశం మన రాష్ట్రానికి వచ్చింది కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ వారు పటాన్ చెరువులో క్రీడా శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. వేసవి సెలవులు రావడంతో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే సెలవుల కారణంగా విద్యార్థులు క్రీడలపై దృష్టి సాధించారు. వారికి నచ్చిన క్రీడలను ఎంచుకొని వాటిపై శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలోనే పటాన్ చెరువు మైత్రి క్రికెట్ గ్రౌండ్లోని వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు, యువకులు ఆటలు ఆడుతూ కనిపించారు. అయితే క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం క్రీడా శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని యువకులు, విద్యార్థులు కోరారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ మేరకు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత 25 నుంచి 30 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ కుటుంబాలను సరిగ్గా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేశారని జేఏసీ చైర్మన్ సూర్యచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని విన్నవించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో సమర్థవంతులైన వ్యక్తులను వీసీలుగా నియమించాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గత 3 ఏళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. 30% అది ఇవ్వకుండా ఒక కమిటీ వేసిండు. కమిటీ వేసి అప్పారావు సార్ కమిటీ ఆధ్వర్యంలో అప్పారావు సార్ చైర్మన్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఆ కమిటీ రిపోర్ట్ని కూడా తుంగలో దొక్కి అంతటితోటి ఆగకుండా ఒక కక్ష తీసుకునే విధంగా మాకు ఏటా 1500 వచ్చే రూపాయలను కూడా మాకు 10,000 రూపాయలను కూడా దాన్ని ఆపడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడ పేద ఉద్యోగులు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు. చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. మాకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నటువంటి ప్రయోజనాలను పూర్తిగా మంటగల్పిండి వైస్ ఛాన్సలర్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మేము మంచి మనసున్నటువంటి మంచి సమర్థుడైనటువంటి వైస్ ఛాన్సలర్లను నియమించాలని మేము ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ పక్షాన విన్నవించుకుంటున్నాం. వీసీ యొక్క పాత్ర చాలా భిన్నంగా ఉంది. గత ప్రభుత్వానికి తొత్తులాగా వ్యవహరించడం జరిగింది. ఎంప్లాయీస్ని అంటే ఒక చాలా చిన్న చూపుగా చూసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే మరి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి వచ్చే ఇంక్రిమెంట్ని ఆపేసేయండు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము వెళ్ళి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. హరీష్ రావు గారిని కానీ మిగతా మంత్రులందరినీ కలిసినప్పుడు మీ జాబితాలను మాకు పంపించండి, మిగతా ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులని ఎట్లయితే రెగ్యులర్ చేశారో మిమ్మల్ని కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ విషయాన్ని మా వైస్ ఛాన్సలర్ గారిని వెళ్ళి కలిసి
మా డాటాను పంపించండి సార్, రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఈ వైస్ ఛాన్సలర్ ఇద్దరు కలిసికట్టుగా మా గొంతు పిసకడం జరిగింది. 10 ఏళ్ళు మా జీవిత కాలాన్ని నష్టపోయినాం కాంట్రాక్ట్ ఉద్యోగులము. దయచేసి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది. దయచేసి తమను మోసం చేసిన టుగెదర్ మెన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్పై చర్యలు తీసుకోవాలని కేఎస్ఆర్ టుగెదర్ మెన్స్ ఫ్లాట్ అసోసియేషన్ యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో సుమారు 150 మంది ప్లాట్లు కొనుగోలు చేశారని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు రాంబాబు తెలిపారు. బిల్డర్ తిప్పరాజు హరినాథ్ రావు అనేక అవకతవకలకు పాల్పడి తమను మోసం చేశాడన్నారు. తమకు ఇచ్చిన హామీ ప్రకారం అపార్ట్మెంట్ చుట్టూ గ్రీన్ బెల్ట్ పార్కింగ్, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ విషయాల్లో అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాల నుండి అనుమతి పొందడానికి బిల్డింగ్ ప్లాన్ను మార్చి తప్పుదోవ పట్టించారన్నారు. ఎన్ఓసీలు రాలేదు, ఫైర్ సేఫ్టీ లేదు, వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసి మాకు ఇవ్వలేకపోతున్నారో అవన్నీ కూడా మేము సాల్వ్ చేయమని అంటున్నాం. మేము ఫైనాన్షియలీ అండ్ సెక్యూరిటీ వైజ్, బికాస్ ఆ షాపుల గురించి వాళ్ళు గూన్స్ని వాళ్ళని తీసుకొచ్చి, బికాస్ ఇట్స్ ప్రైవేట్ ప్రాపర్టీ, మెయిన్ రోడ్ మీద ఉన్నది, నువ్వు వచ్చేసి బ్యారికేడ్ని గుద్దేసేసి ఈ షాప్ నాది అంటే మాకు సెక్యూరిటీ ఎక్కడ ఉన్నది? పిల్లలు అక్కడ ఆడుతూ ఉండి ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయితే. ఒక సింపుల్ కార్ లాక్ చేస్తే మా దానిలో పోలీస్ వాళ్ళు వచ్చి విత్ వెపన్. మాకు బిల్డర్తో ఉన్న ప్రాబ్లమ్స్ మీ ముందు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మాకు మేజర్గా కార్ పార్కింగ్ ప్రాబ్లం ఒకటి, ప్లస్ మాకు అన్ని ఫేక్ కేసెస్ పెడుతున్నారు మా మీద. మా ఫ్లాట్లో సేఫ్టీ లేదు, అన్ని కూడా వయలేషన్ చేసి బిల్డ్ చేయడం జరిగింది. మేము ఇంత ఖర్చు పెట్టి మేము కూర్చున్నా కానీ మాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. మేము మా మీద పోలీసుల కేసులు చాలామంది, మేము ఎన్ని కేసులు పెట్టినా కానీ వాళ్ళ మీద, బిల్డర్ మీద పోలీస్ కేసు పెట్టకుండా ఎదురు మా మీద కేసులు పెడుతున్నారు. అందులో మేజర్గా ఏంటంటే 60 కోట్ల ఫైనాన్స్ ఫ్రాడ్ చేసి మాకు తెలియకుండానే మా ప్రాపర్టీని మార్టిగేజ్ చేశారు సుందరం ఫైనాన్స్కి. అండ్ బిల్డర్ ఏంటంటే మాకు అన్ని వ్యవస్థలు తెలిసినాయి, మేము ల్యాండ్ లార్డ్ బిల్డర్ కలిసి వ్యవస్థలన్నీ మాకు తెలుస్తాయి, మేము ఏదైనా మేనేజ్ చేయగలమని చెప్పి మమ్మల్ని. ఫుట్పాత్ ఆక్రమణలపైన అధికారులు కొరడా జుల్పించారు. నేడు కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం పరిసర ప్రాంతాలతో పాటు జేఎన్టీయు రైతు బజార్కి వెళ్లే ప్రధాన రహదారిపై ఫుట్పాత్ను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు తొలగించారు. పోలీసుల సహాయంతో అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసి పాదాచారులకు నడిచేందుకు వీలు లేకుండా ఉన్న వాటిని జేసీబీ సహాయంతో తొలగించారు. ఇప్పటికే పలుమార్లు వారికి హెచ్చరించినా పట్టించుకోలేదని అధికారులు తెలిపారు. ప్రజలు రోడ్డు పక్కన నడిచే ఫుట్పాత్లను ఆక్రమిస్తే సహించేది లేదని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని వారికి జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. బెంగళూరులో వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు, మోడల్స్ పట్టుబడినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే రేవ్ పార్టీలో నటుడు శ్రీకాంత్ ఉన్నట్లు వచ్చిన వార్తలపై శ్రీకాంత్ స్పందించారు. అంతేకాదు రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసులు రేవ్ పార్టీ నుండి వెలుపలికి తీసుకువచ్చిన వ్యక్తుల్లో శ్రీకాంత్ పోలికలతో ఓ వ్యక్తి ఉన్నట్టు ఓ వీడియో ఫుటేజీలో కనిపిస్తుంది. దీనిపై శ్రీకాంత్ స్పందించారు. తాను రేవ్ పార్టీలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, బెంగళూరు వెళ్ళలేదని తెలిపారు. కన్నడ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం అని పేర్కొన్నారు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే
అటువంటి ఏమీ లేదు. రేవుపాటి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని